హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. సో మేము వెళ్తున్నాము సాటర్డే కాబట్టి శనీశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. శనీశ్వరుని టెంపుల్ బీచ్పల్లిలో చాలా ఫేమస్ టెంపుల్. ఆడ ఎప్పుడైనా స్పెషల్గా ఉన్న శనిదేవునికి ఏదైనా స్పెషల్ ఉన్నా ఆడ ఖచ్చితంగా వెళ్ళి అభిషేకం అనేది చేయాలి. ఆడ వెళ్ళి మనం బ్లాక్ బట్టలు అనేది వేసుకోవాలి. అక్కడ నల్ల బట్టలు ఇస్తారు. నల్ల బట్టలు వేసుకొని శనీశ్వరునికి 7 రౌండ్లు వేసి తర్వాత అభిషేకం చేసి మళ్ళీ స్నానం చేసుకోవాలి మనం. తర్వాత పక్కనే శివయ్య ఉంటాడు చూడండి. ఇదే టెంపుల్ నందీశ్వరుడు అండ్ శివయ్య. సో ఇక్కడే వేసుకుంటారు చూడండి. ఇగో ఈడ అందరు నల్ల బట్టలు వేసుకొని ఇగో శనీశ్వరం మూర్తిగో చూడండి. అందరు అక్కడ రౌండ్గా తిరిగి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేసి మళ్ళీ స్నానం చేసుకోవాలంట. సో తర్వాత శివయ్యనికి వచ్చి మనం అభిషేకం చేసి మన అభిషేకం సామాన్లు తీసుకొస్తే అభిషేకం చేసి తర్వాత మళ్ళీ మనం శివయ్యకు పూజ చేసి మొక్కుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. సో మేమైతే మంచిగా కంప్లీట్ అయిపోయింది. నేను మా అత్తమ్మ వెళ్ళామన్నమాట. ఆ రోజు స్పెషల్ ఉండే శనివారం కాబట్టి తిరిగితే 7 శనివారాలు తిరగాలంట. అన్ని దరిద్రాలు అన్నీ పోతాయంట. చాలా మంచిదంట. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి. ఇంకా అక్కడ పక్కనే చూడండి, ఇక్కడ ఫ్రీగా ఉప్మా వేస్తారు పొద్దున్నే. ఎంత బాగుందంటే ఒక చట్నీ వేస్తారు, ఒక స్వీట్ వేస్తారు, ఉప్మా అనేది వేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎంత మీరు కడుపు నిండా తినొచ్చు. సో ఇక్కడ అన్ని షేన్లు ఉన్నాయన్నమాట. సో అక్కడ తినేసి ఇక్కడ వచ్చి మేము కూర్చున్నాము, నేను మా అత్తమ్మ. ఇంకా ఫైనల్గా అయితే ఆటో ఎక్కేసాము రిటర్న్ రావడానికి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.